కేరళలోని కొన్ని ఊర్లలో ఇప్పటికొక మూఢనమ్మకం ఉంది. గుడిలో ఉండే దేవతలు, దేవుళ్ళు రాత్రిపూట కొన్ని మార్గాల ద్వారా వేరే గుడిలోకి వెళ్లి అక్కడ ఉండే దేవుళ్ళని, దేవతలని కలుస్తారని, మానవులకి కనిపించకుండా ఒక వెలుగు రూపంలో ఆ దేవుళ్ళు ఒక పర్టికులర్ పాత్ లో వెళ్తారని, పైగా అలా వెళ్తున్న మార్గంలో ఒకవేళ మనుషులుంటే వాళ్ళకి ఏవో రహస్యమైన శబ్దాలు, నేలపైన పెద్ద గొలుసులను లాగుతూ తీసుకెళ్తే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దాలు, ఇంకా గజ్జల శబ్దాలు వినపడతాయని, అవి వినడానికి చాలా భయంకరంగా ఉంటాయని నమ్ముతారు. దీన్నే అక్కడి ప్రజలు వరతపోకు అని పిలుస్తారు. వరతపోకు అంటే డివైన్ పాత్ అని మీనింగ్ వస్తుంది. ఈ దేవుళ్ళు వెళ్లే మార్గంలో ఎవరైనా వాళ్ళకి అడ్డుపడితే వాళ్ళు అన్కాన్షియస్ అవ్వడం, ఇంకా బ్యాడ్ లక్ వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా అక్కడ వాళ్ళు నమ్మేది ఏంటంటే మాదన్ అని ఒక మిస్టీరియస్ బీయింగ్ ఈ దేవుళ్ళకి సర్వెంట్ గా పనిచేస్తుందని, ఈ దేవుళ్ళు వెళ్లే మార్గంలో తన ముందుండి అటువైపు ఎవరూ రాకుండా చూసుకుంటుందని, పైగా ఈ మాదన్ యొక్క చేతులకి గొలుసులు కట్టుంటాయని చెప్తూ ఉంటారు. అందుకే ఎవరైనా మనుషులు ఆ మార్గంలో వెళ్తే గొలుసుల శబ్దాలు వినపడతాయని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఆ దేవుళ్ళు గుడిలో పూజలు అందుకున్నాక రాత్రిపూట అలా ప్రయాణిస్తారని నమ్ముతూ ఉంటారు. కొంతమంది ఈ భయాన్ని మేము ఎక్స్పీరియన్స్ చేశామని ఆన్లైన్ లో కొన్ని ఆర్టికల్స్ రాశారు. ఎండ్ ఆఫ్ ది డే ఇది నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఒక మూఢనమ్మకంలా అందరికి స్ప్రెడ్ అయింది. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. లెట్స్ నాట్ డిస్రెస్పెక్ట్ దెమ్. ఒక నమ్మకానికి భయం తోడైతే అది మూఢనమ్మకం అవుతుంది. ఆ మూఢనమ్మకమే అజ్ఞానానికి దారితీస్తుంది. కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే ప్రయత్నంలో భయాన్ని పక్కన పెట్టి ముందుకెళ్తే మనం చేరుకున్న గమ్యమే ద అబ్సల్యూట్ ట్రూత్. కానీ ఆ భయం మన లైఫ్ ని కంట్రోల్ చేయకూడదు. అలా కంట్రోల్ చేస్తే ఈ ప్రాసెస్ లో మనం ప్రశ్నించాల్సింది పోయి ఆ భయానికి బానిస అవుతాం. ఈ టాపిక్ పై మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఒకవేళ తెలియని ఇన్ఫర్మేషన్ ఇంకేదైనా ఉంటే అందరికి తెలుస్తుంది.